మిత్రులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా బాలు గారికి విషయం ఏంటంటే, నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ధర్మా పండిబాబు గారు రాకముందే పార్టీ అందరినీ కార్యవర్గం అనేది వేసింది. అయినా సరే ఆ రోజు నుంచి కూడా పార్టీ కోసం ఆ కార్యవర్గం అనుక్షణం పనిచేస్తూ ముందుకు సాగింది. కొత్తగా సమన్వయకర్త అని చెప్పేసి ఈయన గారిని వేయటం వల్ల వచ్చింది లాభం ఏంటంటే, ఉండా పార్టీ దొబ్బింది. ఎందుకు దొబ్బిందంటే, ఈయన గ్రామ స్థాయిలో ఒక కార్యకర్తతో సంబంధం లేదు. ఒక కార్యకర్తకి సపోర్ట్గా ఉంటాం, కష్టం వచ్చినప్పుడు ఈయన చేత కాదు. ఓన్లీ ఒక నలుగురు ఉన్నారు నూజివీడులో. ఆ నలుగురే పార్టీ అనుకుని, బహుశా ఈయన చెప్పిన ఇండికేషన్ వాళ్ళు చేయరు, వాళ్ళు చెప్పింది ఈయన చేయడానికి అలవాటు పడ్డాడు. అలాంటప్పుడు ఈయనట నాయకుడు అవుతాడు. ఇది పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు త్వరలో మాకు సమాధానం చెప్తానన్నారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం కూడా 2 రాష్ట్రాలు కలిపి 6 కోట్లు డొనేషన్ చేశారు వరద సహాయార్థం. ఆ చెక్కుల పంపిణీలో నూజివీడు నియోజకవర్గానికి 23 చెక్కులు వస్తే, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, గ్రామాలు సెలక్షన్ చేయడంలో కానీ అసలు మాకు ఏ ఒక్క విషయం మాకు తెలియకుండా ఓన్లీ వస్తున్నారు. అక్కడ గుడివాడ నియోజకవర్గం బోరగడ్డ శ్రీకాంత్ గారు సార్ను కూడా వేసారు, వస్తున్నారని తెలిసి మేము కూడా పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి, మాకు పిలుపు లేకపోయినా సరే మాకు తెలియపోయినా మేము వెళ్తే, కనీస ప్రోటోకాల్ మర్యాద కూడా లేకోకుండా ఎంత మటుకు కూటమి నాయకుల్లో వాళ్ళని పిలిచారు. కానీ జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, మరి సాయి వెంకటకృష్ణ గారు, అలాగే మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, అలాగే మండల కార్యవర్గం ఉంది. సరే మండల కార్యవర్గం అందరూ లేకపోయినా మెయిన్ క్యారెక్టర్స్ సరే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయకోకుండా అక్కడ అతి ఘోరంగా అవమానించారు జనసేన పార్టీని. దానికి మేము తీవ్ర మనస్తాపం చెందాం. ఆల్రెడీ ఈ విషయం హైకమాండ్ గుర్తించి త్వరలో నూజివీడు నియోజకవర్గంలో మీటింగ్ వేసి, వాళ్ళు బర్మా పనిబాబు అనే టీం ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మొన్న పోయిన ఎలక్షన్లో పక్కా వైసీపీకి చేశారు. చేసిన ఫోన్ రికార్డు ఉంది, మనుషులు ఉన్నారు. వీళ్ళు ఏదో పని చేశారని చెప్పినా కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆల్రెడీ మినిస్టర్ గారికి కూడా తెలిసి ఈ విషయం. మినిస్టర్ గారు ఓడిపోవాలని చెప్పేసి ప్రచారం చేసిన వాళ్ళలో ఆ బర్మా పండిబాబు టీము, ఆ టీంని వెనకేసుకుని వీళ్ళు వైసీపీ చేశారు కాదు, వీళ్ళు జనసేన ఏంటని ప్రజానికం చెప్పినా కానీ వాళ్ళని వెనకేసుకుని నిజంగా కష్టపడి జనసేన పార్టీని 2014 నుంచి జెండా మోసిన మమ్మల్ని పక్కన పెట్టాడు. కాబట్టి హైకమాండ్ గుర్తించి సమన్వయకర్త నుంచి ముందు తక్షణమే తొలగించి పార్టీకి కొత్తగా ఇన్ఛార్జినిచ్చి నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి, అలాగే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి మాకు నాయకుడిని ఇవ్వాలని మేము హైకమాండ్ కోరుకుంటున్నాం.